గుడ్ ఫ్రైడేలో ఎందుకు ఉపవాసం చేయాలి? గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం అనేది యేసు క్రీస్తు మన పాపాల కోసం క్రూసిఫిక్షన్ అయిన రోజు. ఆ రోజున యేసు మన దోషాల కోసం చాలా కష్టపడ్డాడు. ఆయన శరీరాన్ని మరియు రక్తాన్ని మన కోసం అర్పించాడు. ఉపవాసం అంటే ఆకలి, మనశ్శాంతి, ప్రార్థనతో పాపాలను గుర్తు చేసుకోవడం మరియు మనలో ఉన్న దురుసహజ లక్షణాలను శుద్ధి చేసుకోవడం. గుడ్ ఫ్రైడేకి ముందుగా 45 రోజులు లెంట్ అని పిలువబడే కాలం ఉంటుంది. ఇది క్రైస్తవులకు సాంప్రదాయం. ఈ 45 రోజులు యేసు మన కోసం చేయించిన బలిదానాన్ని గుర్తు చేసుకునే కాలం. ఈ కాలంలో ఉపవాసం, ప్రార్థన, దానం, కష్టాలను సహించడం ద్వారా మనను శుద్ధి చేసుకోవడం మరియు ఆధ్యాత్మికంగా బలపడడం లక్ష్యం. యెరూషలేములో పస్కా పండుగ సమీపించగా యేసు తన 12 శిష్యులతో కలిసి ఒక పైగదిలో చివరి భోజనం చేయడానికి కూర్చున్నాడు. ఈ భోజనాన్ని చివరి భోజనం, లాస్ట్ సప్పర్ అని అంటారు. భోజనం జరుగుతుండగా యేసు గంభీరంగా మాట్లాడుతూ, మీరిలో ఒకడు నన్ను ద్రోహం చేయబోతున్నాడు అని చెప్పాడు. ఈ మాటలు విన్న శిష్యులు ఒక్కొక్కరుగా, ప్రభూ, అది నేనా అని అడిగారు. యూదా ఇస్కరియోతు కూడా అడిగాడు. కాని యేసు అతని ద్రోహాన్ని ఇప్పటికే తెలుసుకున్నాడు. భోజనం అనంతరం యేసు తన శిష్యులతో కలిసి గెత్సేమనే తోటకు వెళ్లాడు. అక్కడ ఆయన తీవ్ర వేదనతో దేవుని ప్రార్థిస్తూ, తండ్రి, సాధ్యమైతే ఈ పాత్రను నన్ను దాటనిమ్ము, అయినా నా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగుగాక అని ప్రార్థించాడు. శిష్యులు అలసటతో నిద్రపోయారు, కాని యేసు ఒంటరిగా ప్రార్థనలోనే ఉండిపోయాడు. అప్పుడే యూదా సైనికులతో కలిసి తోటకు వచ్చాడు. అతను యేసును గుర్తుచూపడానికి ఒక ముద్దు పెట్టాడు. ఇదే ద్రోహ సంకేతం. సైనికులు వెంటనే యేసును పట్టుకుని బంధించారు. యేసును మొదట మహాయాజకుడైన కైఫా ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ యూదుల పెద్దలు తప్పుడు సాక్షులను తీసుకొచ్చి యేసుపై నిందలు మోపారు. యేసు చాలా విషయాల్లో మౌనంగా ఉన్నాడు. చివరికి వారు ఆయనను దేవుని కుమారుడిగా ప్రకటించుకున్నాడని నిందించి మరణశిక్షకు అర్హుడని తీర్పు ఇచ్చారు. ఆ సమయానికి బయట ప్రాంగణంలో శిష్యుడైన పేతురు నిలబడి ఉన్నాడు. కొందరు అతన్ని యేసు శిష్యుడిగా గుర్తించి అడిగారు. భయపడి పేతురు 3 సార్లు నేను ఆయనను తెలియను అని చెప్పాడు. అప్పుడే కోడి కూసింది. యేసు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి పేతురు బయటకు వెళ్లి బిగ్గరగా ఏడ్చాడు. తరువాత యేసును రోమా గవర్నర్ అయిన పిలాతు ముందుకు తీసుకువెళ్లారు. పిలాతు యేసులో ఎలాంటి దోషం కనిపించలేదని గ్రహించాడు. అయినా ప్రజలు బలంగా సిలువ వేయించుము అని కేకలు వేయడంతో చివరకు పిలాతు ప్రజల ఒత్తిడికి లోబడి యేసును సిలువ శిక్షకు అప్పగించాడు. రోమా సైనికులు యేసును కొరడాలతో కొట్టారు. ఆయన తలపై కంటక కిరీటం పెట్టి, యూదుల రాజా, నీకు వందనాలు అని హేళన చేశారు. యేసు తీవ్రంగా గాయపడి రక్తస్రావంతో నిలబడలేని స్థితిలో ఉన్నాడు. తరువాత ఆయనకు తన సిలువను మోసుకుని గోల్గొథా అనే కొండపైకి నడవమని బలవంతం చేశారు. గోల్గొథా కొండపై యేసును 2 దొంగల మధ్య సిలువపై గుచ్చి వేలాడదీశారు. అక్కడ నిలబడ్డవారు ఆయనను అపహాస్యం చేస్తూ, నీవు దేవుని కుమారుడైతే దిగివచ్చి నీను రక్షించుకో అని అన్నారు. సిలువపై ఉన్నప్పటికీ యేసు కరుణతో ఇలా ప్రార్థించాడు, తండ్రి, వీరిని క్షమించుము, వీరు ఏం చేయుచున్నారో వారికి తెలియదు. ఆయనతో పాటు సిలువపై ఉన్న దొంగలలో ఒకడు యేసును అవమానించగా మరొకడు ఆయనపై విశ్వాసం ఉంచి, ప్రభూ, నీవు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని అడిగాడు. అప్పుడు యేసు అతనికి, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండెదవు అని చెప్పాడు. సిలువ క్రింద యేసు తల్లి మరియా మరియు ప్రియ శిష్యుడు యోహాను నిలబడి ఉన్నారు. యేసు వారిని చూసి, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి వారిని ఒకరికి ఒకరు అప్పగించాడు. మధ్యాహ్నం నుండి 3 గంటల వరకు ఆకాశం చీకటిగా మారింది. ఆ సమయంలో యేసు గంభీరంగా, నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచితివి అని అరచాడు. తరువాత ఆయన, నాకు దాహముగా ఉంది. చివరగా యేసు, ఇది పూర్తయింది అని చెప్పి, తండ్రి, నా ఆత్మను నీ చేతుల్లో అప్పగించుచున్నాను
అని పలికి తన ప్రాణాన్ని విడిచాడు. ఆయన మరణించిన వెంటనే భూమి కంపించింది. యెరూషలేము ఆలయంలో ఉన్న మందిరపు తెరపై నుండి కింది వరకు చీలిపోయింది. ఇది దేవుని మరియు మనుష్యుల మధ్య ఉన్న విభేదం తొలగిపోయిందని సూచించింది. ఆ సాయంత్రం అరిమతయోసేపు అనే ధనవంతుడు మరియు యేసు శిష్యుడు పిలాతు వద్దకు వెళ్లి యేసు శరీరాన్ని తీసుకోవడానికి అనుమతి కోరాడు. అనుమతి పొందిన తరువాత అతను యేసు శరీరాన్ని లీనన్ వస్త్రంలో చుట్టి తన కొత్త సమాధిలో ఉంచి పెద్ద రాయితో మూసివేశాడు. అలా గుడ్ ఫ్రైడే రోజు యేసు క్రీస్తు శిలువపై మరణించాడు. కాని ఆ మరణం ద్వారా మనకు రక్షణ మార్గం తెరవబడింది. గుడ్ ఫ్రైడే అంటే ఏమిటి? యేసు క్రీస్తు శిలువపై మరణించిన రోజు. బయటకు చూస్తే ఇది బాధ, రక్తం, మరణం నిండిన రోజు. అయితే ఎందుకు గాడ్ అంటారు? ఎందుకంటే ఆ రోజే మన పాపాల శిక్షను యేసు తనపై తీసుకున్నాడు. దేవునితో మన మధ్య ఉన్న విభేదాన్ని తొలగించాడు. మనకు క్షమ, రక్షణ, నిత్యజీవం దారి తెరిచాడు. అంటే యేసు మరణం మనకు జీవం, ఆయన త్యాగం మనకు రక్షణ. అందుకే క్రైస్తవులు ఈ రోజును దుఃఖంతో కూడిన పవిత్రమైన మంచి రోజుగా భావిస్తారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే చెడు జరిగిన రోజు కాదు, చెడు ద్వారా మంచి జరిగిన రోజు. శిలువపై బాధ మనకు ఆశీర్వాదం. అందుకే దీనిని గుడ్ ఫ్రైడే అంటారు. మనమందరం కృతజ్ఞతతో జీవిద్దాం. ఇంకా ఇలాంటివి మరిన్ని వీడియోలు చూడటానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంతవరకు మా వీడియో చూడడానికి ధన్యవాదాలు. మరిన్ని ఆధ్యాత్మిక కథలు, ఆశీర్వాదాల సందేశాలతో త్వరలో కలుద్దాం.